తాడేపల్లిగూడెం సభని విజయవంతం చేసినందుకే ప్రతిపాటి పుల్లారావు గారి మీద జగన్ కక్ష సాధింపు చర్య జీవి ఆంజనేయులు. తాడేపల్లిగూడెం సభని కోఆర్డినేట్ చేసినటువంటి పత్తిపాటి పుల్లారావు గారిని ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశాడు. ఈ రోజు ఎలాంటి సంబంధం లేకుండా పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు పత్తిపాటి శరత్ ని కంపెనీలో డైరెక్టర్ గా లేకుండానే తప్పుడు ఆరోపణలతోటి ఈ రోజు శరత్ అన్యాయం చేయడం చాలా మోసం, దారుణం. పత్తిపాటి శరత్ ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్య. ఈ రోజు ఆ కంపెనీలో పత్తిపాటి శరత్ డైరెక్టర్ కాదు. ఈ రోజు అక్కడ ఆ కంపెనీలో జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ తో శరత్ కి ఎలాంటి సంబంధాలు లేవు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం అది ఆ మేనేజ్మెంట్ పత్తిపాటి పుల్లారావు గారి దగ్గర నుండి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. అలాంటి దానిలో ఈ రోజు పత్తిపాటి పుల్లారావు గారికి ఏంటి సంబంధం, ఆయన కుమారుడికి ఏంటి సంబంధం? ఈ రోజు కేవలం భయపెట్టడానికి పుల్లారావు గారి మీద కక్ష సాధింపు చర్య కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నాడు. పుల్లారావు గారికి సీటు ప్రకటించినందుకు గుక్కపట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తాడేపల్లి సభను విజయవంతం చేయడం ఆయనకి బాధను కలిగించినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే ఈ చౌకబారు రాజకీయాలకి, ఈ తప్పుడు కేసులకి భయపడే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ నాయకులు లేరు. కనీసం మా కార్యకర్తలు కూడా ఈ తప్పుడు కేసులు లెక్క చేసే పరిస్థితులు లేరని గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు లెక్క చేయం, తప్పుడు కేసుల మీద పోరాటం చేస్తాం. ఈ రోజు పెట్టినటువంటి తప్పుడు కేసు అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో పత్తిపాటి శరత్ కి ఏ విధమైనటువంటి సంబంధం ఆపరేషన్స్ తో లేనప్పటికీ ఈ రోజు ఆయన షేర్ హోల్డర్ కూడా కాదు, డైరెక్టర్ కాదు, షేర్ హోల్డర్ కాదు. ఏ విధంగా అరెస్ట్ చేశారు మీరు పత్తిపాటి శరత్ ని? ఏ హక్కుతో అరెస్ట్ చేశారు మీరు?